సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మేరీ మట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ మందిర్ నుండి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, తెలంగాణ అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ భారతదేశంలో భూమిని మట్టిని కాపాడడానికి కోసం వివిధ సైనికులు సమరయోధులు ప్రాణత్యాగాలు చేయడం జరిగిందన్నారు। వారి త్యాగాలను తలుచుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో గొప్ప స్మారక స్థలాన్ని ఏర్పాటు చేయడం కోసం దేశంలోని అనేక ప్రదేశాల నుండి మట్టిని స్వీకరిస్తున్నారు। దీనిలో భాగంగానే నారాయణఖేడ్ నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంతాల నుండి సేకరించిన మట్టిని ర్యాలీగా తీసుకొచ్చి ఢిల్లీకి పంపించడం జరుగుతుందన్నారు। భారత్ మాతా కీ జై। భారతదేశంలో ఈ భూమిని కాపాడడం కోసం, ఈ దేశాన్ని కాపాడడం కోసం ఇప్పటిదాకా వేల మంది ప్రాణత్యాగం చేశారు। అందులో సమరయోధులు ఉన్నారు, అందులో సైనికులు ఉన్నారు। అమరుల త్యాగాలన్నీ గుర్తుంచుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ, వారి త్యాగాలు భావి తరాలకు కూడా గుర్తుండాలన్నటువంటి లక్ష్యంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర అమృత్ వాటికను ఒక గొప్ప స్మారక స్థలాన్ని, స్మృతి స్థల్ని నిర్మిస్తున్నారు। దానికోసం కేవలం ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి అక్కడ నిర్మించడం కాకుండా భారతదేశంలోని ప్రతి గ్రామం నుంచి చిటికెడు మట్టిని సేకరించి దాని ద్వారా మొత్తం దేశంలో ఉన్న మట్టి అంతా సేకరించి దాన్ని అక్కడ అమృత్ వాటిక నిర్మించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం। ఈ భూమి కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల యొక్క త్యాగాల్ని కీర్తిస్తూ, గౌరవిస్తూ భావి తరాలకు కూడా ఉండాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం। అందుకే మోడీ గారు తీసుకున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మన నారాయణఖేడ్లో వివిధ గ్రామాల నుంచి సేకరించినటువంటి మట్టిని ఈరోజు ఇక్కడ దాకా ర్యాలీగా తీసుకొచ్చాం। దీన్ని జిల్లాకు పంపిస్తాం। జిల్లా స్థాయిలో అన్ని మండలాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన తర్వాత వాళ్ళు ఢిల్లీకి పంపిస్తారు। ఈ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా చిటికేడు మట్టి అమృత్ వాటిక చేరుతుంది। అక్కడ నిర్మించబోయేటువంటి ఆ స్మృతి స్థల్ గొప్పగా మన అమరుల యొక్క త్యాగాలు భవిష్యత్ తరాలకు కూడా గుర్తించే విధంగా ఉంటుందని చెప్పి ఇది ఈ కార్యక్రమం లక్ష్యం। ఈ అవకాశంలో ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారికి, మాతిరెడ్డి గారికి, అతి రామకృష్ణ గారికి, మిగతా కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై। మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమం ముగింపు సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో ర్యాలీతో నిర్వహించడం జరిగింది। నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని అమృత వాటిక ఏదైతే నిర్మిస్తున్నారో దానికోసం దేశం నలుమూలల నుండి ఈ మేరా దేశ్ మేరా మాటి కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా 7500 కలశాలతోని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్లో పట్టణంలో అన్ని మండలాలలో, అన్ని గ్రామాల నుంచి కలశాలతో ఈరోజు ముగింపు కార్యక్రమం చేయడం జరిగింది। ఏదైతే దేశంలో ఉన్న అమరుల కోసం ఇక్కడ నిర్మిస్తున్న స్థూపం కోసమే ఈ దేశం నుండి నలుమూల నుండి మట్టిని తీసుకెళ్లి అక్కడ వారి స్మారకంగా ఈ మట్టిని అక్కడ సేకరించడం జరుగుతుంది। అందులో భాగంగా నారాయణఖేడ్ మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే శ్రీ విజయపాల్ రెడ్డి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి జనవాడ సంగప్ప గారు కూడా రావడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ జనవాడ సంగప్ప గారు వారు ముఖ్య దాని దీని గురించి ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం। ఈనాడు మనము మన దేశానికి, మరి మన భారత జాతి ప్రజలందరికీ వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి కాపాడిన అమరవీరులకు మనము నివాళులు అర్పించే ఈ ఘనమైన కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాను।
మరి ఈ కార్యక్రమంలో దేశభక్తులందరూ మన భక్తిని మన దేశానికి మన ప్రజలకు అంకితం చేయడానికి ఇది చాటుకునే ఈ గొప్ప సందర్భంలో ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్న సంగప్ప గారు, మారుతిరెడ్డి గారు, రామకృష్ణ గారు, రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయులందరికీ నేను అభినందిస్తున్నాను. ఈ దేశభక్తుల సంఖ్య ఎంతెంత పెరిగితే ఈ దేశం అంతా సురక్షితంగా ఉంటుందనేది మనం ఎన్నడూ మరవద్దు. మరి దానికన్నా ముఖ్యమైన విషయం, ఈనాడు మనం అందరము జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము, క్షేమంగా మన కుటుంబాలతోని మన సమాజంలో గౌరవంగా మనం నిలబడగలిగినామంటే ఇది మన కొరకు త్యాగం చేసిన గొప్ప వాళ్ళను మరవద్దనేది మాత్రము ఎన్నడూ ఎవరం కూడా మరవద్దని అది ఎల్లప్పుడూ మన హృదయంలో ఆ మాట ఉండాలని మనవి చేస్తున్నాను. మన దురదృష్టము, మన భారతదేశము స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు ఈ మహనీయుల కొరకు ఇప్పటి వరకు పాలించిన పాలకులు ఎవ్వరూ కూడా వాళ్లకు తగిన నివాళీలు అర్పించే విధంగా ఒక స్తూపాన్ని నిలవెక్కకపోవడము శోచనీయమైన. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈనాడు పూర్తి స్తూపము మనము ఢిల్లీలో నిర్మించుకోగలుగుతున్నామంటే ఇది మనమందరం గర్వపడవలసిన విషయము. అయితే మన స్వాతంత్రాన్ని ఏదో మనం సాధించుకున్నామంటే అది చివరి ఘట్టం కాదు. మనం అప్రమత్తంగా ఉండి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకునడము అంతకన్నా గొప్ప విషయము. మనకందించిన ఆ జ్యోతిని, ఆ స్వాతంత్రాన్ని మనము ఆరకుండా కాపాడాలంటే ప్రజలందరూ దేశభక్తితో, అంకిత భావంతో ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది. మనమందరం ఆ బాధ్యతను ఎన్నడూ వెనకాడొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత ఘనమైన సభ, ఘనమైన కార్యక్రమం నిర్వహించిన రజనీకాంత్ గారు కానీ మా ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదరుడు సంగప్ప గారు చెప్పినట్టు ప్రతి ఊరు నుంచి, ప్రతి మండలం నుంచి, ఈ భారతదేశం యొక్క భూభాగం మొత్తం నుండి మట్టి ఆ స్తూపానికి వాడడము, ఇది ఈ దేశము రానున్న ఈ భూమండలం ఉన్నంత కాలము ఈ దేశం అమరవీరులకు రుణపడి ఉంటుంది. మరియు వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మేము నిలబట్టుకుంటామనే సంకల్పంతో మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని ముగించి ఆ సంకల్పంతో మనం ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నా ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.